అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. మే నెల 7వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వ పాల్గొని కర్ణం కర పక్షం శుక్లపక్షం యోగం యోగ్యత రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 10 నిమిషాల నుండి 1:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:16 నుండి 8:56 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు దురితమైన చర్యలు అవసరం అవుతాయి. ఇలాంటప్పుడు అవసరం చెప్తే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారాలు సందిగ్ధంలో పడేయవచ్చును. ఏ రంగంలో మీరు నిమిత్తమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే, కానీ వారి ఆలోచనలు తెలియకుండా మీ యొక్క రహస్యాలు పంచుకోవడం వలన మీ యొక్క సమయము నమ్మకము వృధా అవుతుంది. మీ మూడ్నెస్ మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన ద్వారా చక్కగా మార్చేస్తారు. మీకుండే ఏదైనా సమస్యలకు పెద్దల సలహా తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాలని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. కొన్ని ఊహించని కారణాల వల్ల మీరు ఈరోజు ఉద్యోగ ఆఫర్ను కోల్పోవచ్చును. మంచి ఉద్యోగం లాంటిది ఏదో త్వరలో రావచ్చు. అందువల్ల ఆశను కోల్పోకండి. ఈరోజు ఆటలాడేవారు చాలా చురుగ్గా ఉంటారు. ఏదైనా సవాళ్ళు సాహసం చేసే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు సృజనాత్మక కలిగిన అలవాట్లకు మీకు విశ్రాంతిని ఇస్తాయి. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేక మీ తండ్రి లాంటి వారిని సలహాలు సూచనలు అడగండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాను గత స్టేటస్లను చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా కూడా మీ ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపడవలసి వస్తుంది. వానకు ప్రేమకు విడలేని బంధం ఉంది. ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడిగా మారుస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉంటారు. అలా ఉండకండి, లేకపోతే వారు కొన్ని వచ్చే అవకాశాలు కోల్పోవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉండడంతో సంతృప్తికరంగా పనిచేయగలుగుతారు. షేర్ మార్కెట్లలో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులు తమ చదువుల్లో బాగా రాణిస్తారు. కొందరు తమ క్లాస్మేట్స్ కూడా సహాయపడవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు బాగానే ఉంటారు. ఈరోజు మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం శ్రీమతికి కోపం తెప్పించగలదు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తెలిసిన ఎవరి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే మీకు మీరే అని చేసుకున్నట్లు అవుతుంది. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితులు ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడం మార్గం. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలున్నాయి. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలాగా ఉంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీకు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ముందన్నడు లేనట్టుగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు చక్కటి సర్ప్రైజ్ను అందుకోవచ్చు. ఈరోజు చల్లటి గాలి మరియు చల్లటి పానీయాలు తీసుకుంటే ఇబ్బంది పడే పిల్లలు వాటిని తీసుకోరాదు. ఈరోజు వారి జలుబు లేదా జ్వరం వచ్చే అవకాశం ఉన్నది. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పని దినం ఉంటుంది. ఉపాధ్యాయులకు వారి
ఉద్యోగం కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు. వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థల నుండి ఆఫర్లను పరిగణలోకి తీసుకోవడాన్ని భావించవచ్చు. ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారి వివాదాలకు దూరంగా ఉండాలి. ఇది వారి పేరు ప్రతిష్టలు, వారి వృత్తి కూడా నాశనం చేస్తుంది. మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు. అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. మీరు ఈరోజు మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి. ప్రేమ అన్నిటికీ కూడా ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులు పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మీరు మీ లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోనున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు. వారు తమ చదువులు లేదా యాక్టివిటీస్లో రాణిస్తారు. తద్వారా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం మరియు కొత్త వ్యక్తులను కలుసుకోవడాన్ని ఇష్టపడతారు. అయితే మీ ప్రయాణ కళలో కొంతవరకు పక్కన పెట్టడం మంచిది. నిరుద్యోగులైన వారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉపాధిని సంపాదించడంలో వారు ఎంతో సహాయపడవచ్చు. ఊహించని వర్గాల నుంచి వచ్చే అసాధారణమైన వ్యాపార ప్రతిపాదనల విషయంలో ఓపెన్గా ఉండండి. మీరు వాటి గురించి భయపడినక్కడికి చివరికి లాభదాయకంగా ఉండవచ్చు. ఈరోజు విద్యార్థులు చదువుపైన దృష్టి ఉంచేలా చూడండి. ఈరోజు వారి చదువుపైన ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాల కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారి పడే శ్రమకు ప్రశంసలు పొందుతారు. క్రీడల్లోని ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. చాలా కాలంగా చేయాల్సిన ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరుపుకోవాల్సిన రోజు. సహ ఉద్యోగులు సీనియర్లను పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతిని అవుతుంది. మీరు ఎప్పుడు వినాలనుకున్నట్టుగానే జనాలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. ఈరోజు మీ భావోద్వేగాలు మరియు భావనలు మనసులోని అంటిపెట్టుకోవడం, వారిని మీ భాగస్వామితో పంచుకోకుండా ఉండడం మంచిది కాదు. దీనివల్ల మీ నుండి భాగస్వామి దూరమైనట్టుగా అనిపిస్తుంది. ఇది మీ ఇద్దరికి ఆందోళన కలిగించే కారణం కావచ్చు. పరీక్షా ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు. వారు ఊహించని దానికంటే కూడా తక్కువ మార్కులు రావచ్చు. మరియు ఇది ఈరోజు మీ ప్రయాణంలో ఒక మరపురాని వ్యక్తిని కలవచ్చు. షేర్ మార్కెట్లలో బ్రోకర్లు లేదా జూతకాలు ఈరోజు చాలా అదృష్టవంతులు కావచ్చు. ఈరోజు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది. అదనపు క్లాసులకు హాజరు కావాల్సిన ఎక్కువసేపు ఉండవలసి రావచ్చు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చేసి వికలాంగులకు సహాయం గొప్ప ఆరోగ్యం నిర్ధారిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి వాహన యోగాలోనే ఆదాయం బాగుంటుంది. దైవబలం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచిగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. వ్యాపారంలో మీరు సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా సమావేశం ఉండవచ్చు. దూర బంధువులతోటి మంచి బంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మే 7 తారీఖు మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు చాలా సరదాగా గడిచిపోతుంది. మీరు మీ స్నేహితులతో బాగా కలిసిపోతారు. వ్యక్తిగత విషయాల్లో పదోన్నతి పొందుతారు. మీ ఆదాయం, ఖర్చులు మరియు సమతుల్యతను కాపాడుకుంటే అది మీకు మంచిది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో మీరు విజయం పొందుతారు. మీరు భౌతిక వస్తువులను సంపాదించవచ్చు. కోపంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు బంగారు క్షణాలు వస్తాయి. గృహిణులు ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా ఉంటారు. మీరు ఒక ఆస్తిని కొనాలని ఆలోచించవచ్చు. మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ప్రజలను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజుగా ఉంది. మీరు భాగస్వామిని పనిచేస్తుంటే వ్యాపార లావాదేవీలు ఉదారంగా ఉండండి. మీ సహ ఉద్యోగులను కొందరు అసూయ సంకేతాలను చూపవచ్చు. ప్రైవేటు ఉద్యోగాల పనితీరును మీకు ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. అధిక ఒత్తిడి కలిగించే మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తారు.
ఆశయాలకు చేరువ అవుతారు. ఉద్యోగులకు శుభప్రదమైన కాలంగా ఉంది. పెద్దలు ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సాధన అనువైన సమయంగా ఉంది. మిత్రుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.